పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి. పరిత్రాణయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే సందేశాన్ని మన జనజీవన స్రవంతితో సమ్మేళనపరిచిన భగవానుడాయన. సన్మార్గులను రక్షించటానికి, దుర్మార్గులను శిక్షించటానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటానని ఆయన చేసిన గీతోపదేశాన్ని భారతీయ సమాజం ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉంది. ఇక జన్మాష్టమి సందర్భమైతే సరే, పామరుల నుంచి పండితుల వరకు, సామాన్యుల నుంచి సర్కార్ పెద్దల వరకు ఆ మహామహోపాధ్యాయుని సంస్మరణ అవిస్మరణీయమైన ఆచరణగా మిగిలిపోయింది. అయితే ఈ కృష్ణాష్టమి రోజున వైఎస్ జగన్ ట్వీట్ చర్చనీయాంశమైంది. కృష్ణాష్టమి సందర్భంగా రాజకీయ నాయకులు ఇచ్చిన సందేశాల్లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అని ఆ సందేశంలో పేర్కొన్నారు. నిన్న మొన్నటి రాజకీయ పరిణామాలు ఈ ట్వీట్కు ప్రేరణ కావచ్చు. ఎన్నికలు ఒక తతంగంగా, ప్రజాస్వామ్యం ఒక ప్రహసనంగా మారిన తీరు ప్రభావితం చేసి ఉండవచ్చు. కిందటేడాది జరిగిన సాధారణ ఎన్నికలపై పుంకానుగా ఆరోపణలు వస్తున్న విషయం విదితమే. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు సమకూరుతున్న తీరు కూడా తెలిసిన సంగతే. 2 రోజుల క్రిందటే జరిగిన 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల తతంగం మరో రకమైన వంచన. నడి బజార్లో ప్రజాస్వామ్యం బట్టలూడదీసి వివస్త్రగా నిలబెట్టిన దుశ్శాసన క్రీడగా దాన్ని వర్ణించవచ్చు. పులివెందుల ఒంటిమిట్టల్లో కూడా రక్షకులుగా ఉండవలసిన వారే ప్రజాస్వామ్య హత్యాకాండకు ఒడిగట్టారు. సత్యం వద ధర్మం చెర అని ఉపనిషత్తులు చేస్తున్న బోధనను మన సనాతన ధర్మ ప్రభుత్వం సత్యం వద ధర్మం చెరగా అర్థం చేసుకున్నట్టుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ సత్యాన్ని వధించైనా ఓ గెలుపును కైవసం చేసుకోవాలని సంకల్పించింది. రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన ఎన్నికల వ్యవస్థ ఈ సంకల్పానికి సహకరించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఈ సంకల్పానికి సాగిలపడింది. సత్యాన్ని మాట్లాడవలసిన 4వ స్తంభం దాన్ని చంపేయడానికి తోడ్పాటునిచ్చింది. పులివెందుల జెడ్పీటీసీతో పాటు పక్కనే ఉన్న రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిపి ఏదో విధంగా 2 గెలవాలని ఆలోచన చేశారు. అలా జరిగితే కడప జిల్లాలో జగన్ బలం కోల్పోయాడని ప్రచారం చేసుకోవాలనేది లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం కలిసి వచ్చే కరివేపాకుల్ని ఇంతకు ముందే సేకరించి పెట్టుకున్నారు. ఈ రెండింటికి మాత్రమే ఎన్నికలు జరిపితే మిగిలిన 18 జెడ్పీటీసీల సంగతి? ఇన్ని చోట్ల ఒకేసారి దుశ్శాసన ప్రయోగం మంచిది కాదు, వికటించినా వికటించొచ్చని ఈ రెండింటికి మాత్రమే ఎన్నిక జరిగే విధంగా జయరామిరెడ్డి అనే దేశం కార్యకర్తను కోర్టు మెట్లెక్కించారు. కడప జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేగా గెలిచినందువల్ల అప్పటికే ఆ పదవి ఖాళీగా ఉంది. 2 జెడ్పీటీసీలు ఖాళీగా ఉండగా కొత్త చైర్మన్ ఎన్నిక కుదరదని, కనుక ఈ 2 స్థానాలకు ముందుగా ఎన్నికలు నిర్వహించే విధంగా ఆదేశించాలని జయరామిరెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. న్యాయస్థానం ఓకే చేసింది. ఎన్నికలు జరిగిన 2 స్థానాలపై చాలా కాలం ముందు నుంచే టీడీపీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం వందలాది మంది పోలీసులతో ఒక డీఐజీ స్థాయి అధికారి మోహరించారు. దాడులపై ఫిర్యాదు చేసిన వారితో ఆయన వెటకారంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. పక్క ఊరికి వెళ్లి పత్యాపారం చేస్తే ఇలానే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తామే లేకపోతే అక్కడ తలలు తెగిపడేవనే మాటలు కూడా వైరల్ అయ్యాయి. ఓటేసేందుకు వచ్చిన ఓటర్ల దగ్గర స్లిప్పులు లాక్కొని కూటమి సైన్యం వారిని వెనక్కి పంపించింది. ఒక్క వైసీపీ ఏజెంట్ని కూడా బూతుల్లోకి ఈ కిరాయి సైన్యం అనుమతించలేదు. ఫిర్యాదు చేయడానికి ఏ ఒక్క పోలీసు కనబడలేదు. అంతకు ముందే 4 గ్రామాల పోలింగ్ బూత్లను ఎత్తివేసి పక్క గ్రామాలలో ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల మధ్య మాత్రం పోలీసు చెక్ పోస్టు ఏర్పాటయ్యాయి. కాళ్లు పట్టుకున్నా పోలీసులు కనికరించలేదు, ఓట్లు వేసేందుకు వెళ్లనీయలేదు. ఈ వార్తలు, ఫోటోలు ఒక సెక్షన్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే కనిపించాయి. కానీ ఎన్నికల సంఘం స్పందించలేదు. పోలింగ్ బూత్లను మార్చడం అనే నిర్ణయాన్ని కూడా పాలక కూటమి సూచన మేరకే ఈసీ తీసుకున్నదనే విషయం బహిరంగ రహస్యం. బూటకపు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూటమికి వంత పాడుతున్న మీడియాలోని ఓ ప్రధాన సెక్షన్ స్పందన జుగుప్సాకరంగా ఉంది.
స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందువల్ల టీడీపీ గెలిచిందట. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్రం లభించిందట. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ బ్యాలెట్ బాక్సులో స్లిప్పులు వేశారట. స్లిప్పుల బండారాన్ని సోషల్ మీడియాలో ఓ యువకుడు ఎండగట్టిన తీరు నవ్వు తెప్పిస్తోంది. కామెంట్లు రాసిన కాగితాలను బ్యాలెట్ బాక్సుల్లో వేయాలంటే ఆ కాగితాన్ని మడత పెట్టి వేయాలి. కానీ ఆ కాగితాలపై మడతలు లేకపోగా ఇస్త్రీ చేసినట్టుగా ఉన్నాయంటూ వాటి ఫోటోలను జత చేశాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేయడానికి క్యూ లైన్లలో నిలబడిన కూటమి కార్యకర్తలను గుర్తించి ఆ ఫోటోలను ఒక సెక్షన్ మీడియా ప్రచురించింది. అయినా ఈసీలో స్పందన లేదు. ఈ రకంగా వ్యవస్థలన్నీ ప్రలోభాలకు లోనై ఏలిన వారి ఎదుట సాగిలపడుతున్న తీరు చూస్తుంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్టు హెచ్చరికలు కనిపిస్తున్నాయి. పౌరులారా, బహుపరాక్.